ఏం మీ ఊర్లో నీళ్ళ సమస్య అంటున్నారు, మీకేమైనా సమస్యలు ఉన్నాయి? అంటే మహిళలకు చాలా ఉంటాయి కదా సమస్యలు ఊర్లలో. నీళ్ళు రావట్లేదుగా, నీళ్ళు మీకు కూడా నీళ్ళేనా? నీళ్ళు సమస్య ఎట్లా తీరుతుంది అనుకుంటున్నారు మరి? ఈ నీళ్ళ సమస్య ఎట్లా పోతుంది అని అనుకుంటున్నారు మామూలు చెప్పండి. మామూలు అయితే వర్క్ కాలం వస్తే పోద్ది. చేస్తున్నారా మరి? మొన్న ఏదో కొబ్బరికాయలు కొట్టారు, శంకుస్థాపన ఏదో చేసి. మరి అదంతా వాళ్ళకే తెలుసు. అంతే. ఎన్నేళ్ళ నుంచి స్టార్ట్ చేశారు అది చేస్తామని చెప్తున్నారు? ఎప్పటి నుంచి? ఇప్పుడు జగన్ వచ్చిన కానీ చేస్తా ఉండు, అది వరకు ఏం తెలియదు. జగన్ వచ్చిన కానీ చేస్తా చేశారా మరి ఏమన్నా? అయితే ఈ 5 ఏళ్ళలో ఏమి లేదు. చేయలే. చేస్తామంటారు, అడిగారా మరి? ఒక్కరు కూడా చేయట్లేదు. చేస్తామంటారు, ఒక్కరు కూడా చేయట్లేదు. మరి ఊళ్ళోనేమో నీళ్ళకి కరువు వచ్చా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అడిగారా వెళ్ళిపోయి ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా? ఎవరిని అడగలే. మేము సొంతంగా బోరింగ్ లేపుకున్నాం, ఇళ్ళలోకి నడుపుకుంటున్నాం. ఎవరి కాళ్ళు ఎలా వచ్చినప్పుడు అడుగుతారు, పోతారు. తర్వాత ఎవరు పట్టించుకోరు. అంటే 4 సార్లు ఆయనే కదా ఇక్కడ ఎమ్మెల్యే, మరి ఏమైనా చేశారా ఏంటి అని? ఏది ఇంకేం మరి నాకైతే తెలియదు. మీకు తెలియదండి, మీరు ఉన్నారు ఈ ఊర్లోనే ఉన్నారు కానీ మనకేం తెలుసు, మనం బయటకు వచ్చేయాలని కాదు, మనకు తెలవదు. మరి ఈసారి కూడా ఆయన గెలుస్తారా మరి? అయితే అదంతా దేవుడికి తెలుసు. మరి ఈయనకి బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు కదా, అదే అంతా ఆంజనేయ స్వామి అందరూ ఆయన కూడా నేను వస్తే చేస్తా అంటున్నారు కదా. ఆయన వాళ్ళు చేస్తావు అంటారు. అదంతా వాళ్ళ కర్మ, అది దేవుని భారం వేసుకోవటం. ఎవరు అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 4 సార్లు ఆయన గెలిపించారు కదా, ఇప్పుడు ఈయన ఏమైనా గెలిపిస్తున్నారా నెక్స్ట్ టైం అనేది? 4 సార్లు చేయలేదు కదా, మరి ఈయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా. తెలియదు నాకు, తెలీదు. మరి ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏం మాకేం తెలుసు, అది మగవాళ్ళకి తెలుసు, ఆడవాళ్ళకి ఏం తెలుసు. మీకు కూడా ఉంటాయి కదా అంటే సీక్రెట్లు లేవా? మాకు తెలియదు, మేము ఇంట్లో ఉండే వాళ్ళమే కానీ బయటకు వచ్చి. వీళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పనా? పక్కన నాకు చెవులో చెప్తారా సపరేట్ గా? నేను చెవులో ఒక మాట, బయట ఒక మాట చెప్పవు. అంతే. ఈ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? తెలీదా? సమస్యలు ఏం లేవా? నేను ఇక్కడ ఇంట్లో వచ్చి ఇంట్లో ఉంటే ఊర్లో సమస్యలు తెలుస్తుంటాయిగా. నీళ్ళు బాగానే వస్తాయి ఇక్కడ? నీళ్ళు రావు. అవునా? ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఇప్పుడు ఈ ఊరు పుట్టిన కాడ నుంచి నీళ్ళు. మరి అంటే దానికి ఏం చేస్తే పోతుందని అనుకుంటున్నారు? మనం ఏం చేస్తాం? పెద్దవాళ్ళకి సలహా చెప్పొచ్చు కదా మాకు, ఛానల్ వాళ్ళకి ఎలా పోతుందని. ఈ ఊళ్ళో నీళ్ళు ఎప్పుడు మా అమ్మగారు ఊరే ఇది, ఎప్పుడు నీళ్ళకి అదొకటి మాత్రం తెలుసు. అంతే. మరి ఏమన్నా ఇక్కడ ఏమన్నా అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఏమన్నా చెప్పారా సమస్య తీరుస్తామని? మొన్న వచ్చిండ్రంట కదా, చెప్పారా ఏమన్నా? ఏం చెప్పారు వాళ్ళు? నాకు తెలియదు, చెప్పిండ్రంట. మీకు అసలు సంబంధమే లేదు. పోయేదాన్ని కాదు, వచ్చేదాన్ని. అదే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏమన్నా ఎవరిని గెలిపించబోతున్నారు ఈసారి మరి? ఏంట్రా టీడీపీయా? అవునా? ఇక్కడ ఏమన్నా ఈ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయన్న? నేను వాటర్ సమస్య బాగుంది అంతే. ఈ స్టిప్కి కృష్ణదేవరావు గెలిచినట్టయితే మా సమస్య తీరిపోదని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఆయన మామూలుగా ఏదో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినట్టున్నారు, వర్కపుడిచాల ప్రాజెక్ట్. అది ఈ టిప్కి బ్రహ్మారెడ్డి గారికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతే. అంతేనా? దేనికి అంటే దేనికని కాదు, ఈ 4 సంవత్సరాలు జరిగింది ఏం లేదు. ఈసారికి బ్రహ్మారెడ్డి గారు ప్లస్ కృష్ణదేవరావు గారు ఇటు వచ్చాడు కాబట్టి ప్రాజెక్టు కొంత పురోగతిగా సాధించింది. నెక్స్ట్ కూడా అవకాశం ఉందని మేము ఆలోచిస్తున్నాం. మాకు మంచినీటి సమస్య తీరితే చాలు, మా ఏరియాకి, పల్నాడు ఏరియాకి మంచినీటి సమస్య జరాలనుకుంటున్నాం. అది అంతే. సో ఇప్పుడు ఇంతకు ముందు గెలిచిన అయితే ఏం చేయలేదు మరి? చేయలేదని కాదు, ఒక అడుగు వేసారు, కానీ 2వ అడుగు అంటే మళ్ళీ కృష్ణదేవరావు గారు వస్తే పర్మిషన్లు మొత్తం తెచ్చాడు కాబట్టి ఇంకా ఏమన్నా మాకు పురోగతి వద్దని కృష్ణదేవరావు గెలిస్తే వద్దని అనుకుంటున్నాం. అందుకని బ్రహ్మారెడ్డి గారు గెలిపించుకుంటే, ఎంపీ గారు కృష్ణదేవరావు గెలిస్తే గవర్నమెంట్ టీడీ ఫామ్ అవుతుందని ఆలోచనలో ఉన్నాం. అంతే. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. ఏంటన్న ఏ ఊరు అన్న మీది? అవునా? ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎలా ఉంది ఇక్కడ మూమెంట్? టీడీపీకి ఉంది అన్న మూమెంట్ ఎక్కువ. టీడీపీకి అంటే దేనికి, ఎందుకని? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు, డెవలప్మెంట్ అనేది ఏం లేదు. పైన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే ఉంది, రాజధాని లేకుండా చేసిండు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేకుండా చేసిండు. కానీ డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులే ఉందన్న, ఇవాళ పనికి పోతే 500 మిరగాయలు పోయిపోతే ఇవాళ డబ్బులకి ఎవరు ఆశపడతారు? డబ్బులకి ఎవరు ఆశపడతారు? ఏదో ఎత్తారు ఖర్చులకి. ఇప్పుడు అమ్మఒడి ఎత్తుండు, క్వార్టర్ ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో 80 రూపాయలు, ఇవాళ 200 ఇవ్వాలి క్వార్టరు. ఆ లెక్కను చూసుకుంటే 2 లక్షల చిల్లర పోతుంది సంవత్సరానికి ఒక తాగుబోతుడి నుంచి. ఆయన ఇచ్చేది అంతా 15,000 ఎత్తుండు. 15,000లో కూడా నీకు అది స్కూల్ డెవలప్మెంట్ అని 1,000-2,000 తగ్గిస్తుండు. వచ్చేది 13,000. 13,000 ఏడా, 2 లక్షలు ఏడా? మరి నూనె వచ్చేసి మామూలుగా ఇంట్లో నూనె ఖర్చు టీడీపీ ప్రభుత్వంలో 15 లీటర్ డబ్బా వచ్చేసి 1,300, ఇవాళ 2,300, 1,000 రూపాయలు తేడా వస్తుంది. ఆడ సంవత్సరానికి 4 ఏది
మామూలుగా నలుగురున్న ఇంట్లోనే 4 క్యాన్లు పడుతున్నాయి, 4 డబ్బాలు పడుతున్నాయి, ఆనే 4,000 పడుతున్నాయి. నాకు ఇది వరకు టీడీపీ ప్రభుత్వంలో 300 వచ్చేది కరెంటు బిల్లు. ఇవాళ ప్రతి నెల వచ్చేసి 800, 900. వాళ్ళు నేనన్నాను కాదు, ఎవరినైనా కొనుక్కోమను, మినిమం 800 వస్తుంది. ఏది ఒక ఫ్యాను, ఒక టీవీ, రైస్ కుక్కర్, ఈ ఫ్రిడ్జ్ ఉంటేనే 1200 వస్తుంది. ఇంకా ఏసీ ఉన్న వాళ్ళకి 3,000, 4,000 వస్తుందంట. అది మనకు తెలియదు, అది పరిస్థితి. కానీ ఇక్కడ మామూలు ఈ ఏరియాలో మన మాచర్ల ఇదంతా ప్రాంతం చూసుకుంటే నీటి సమస్య చాలా ఎప్పటి నుంచో ఉంది నీటి సమస్య ఇప్పుడు ఈ తరానికి కాదండి, మా నాయనయ్య మాకు చూతుండేవాడు, అరే ఈ సమస్య ఇప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుంచే ఉన్నది వరకపుడి చాలా అనేది. కానీ అంటమే కానీ ఏ రాజకీయ నాయకుడు మనకు ఇది చేస్తాం అని ఇప్పుడు పోయినసారి మన రామకృష్ణారెడ్డి గారు చెప్పటము, నేను ఈసారి వరకపుడి చాలా చేస్తేనే ఎలక్షన్లకు ఓటు అడుగుతాను, లేకపోతే అడగనన్నారు. రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. కాబట్టి నేను ఓటు వేయలేదు కాబట్టి నేను అడిగే హక్కు నాకు లేదు. నేను పోయినసారి కూడా వేసింది టీడీపీకే, ఇప్పుడు వేసేది టీడీపీకే. కాకపోతే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఆయన మనం ఇప్పుడు ఆయన టీడీపీలో చేరిన తర్వాత కనీసం ఈ 7 నియోజకవర్గాలలో కనీసం 100 మీటింగులు పెట్టాడు. ఆయన నోటికుంట ఫస్ట్ వచ్చే మాట వచ్చేసి వరకపుడిచాల, వర్గపూడిచాల. ఇంతవరకు వచ్చిన అంతకుముందు మాకు తెలిసిన కాడి నుంచి ఎంపీ మోదులు వేణుగోపాల్ రెడ్డి చేశాడు. తర్వాత చేసిన శ్రీకృష్ణదేవరాయలు మాకు తెలిసి చేసినా ఎవరు నోటుకుంటం లేదు. శ్రీకృష్ణదేవరాయలు గారు సరే ఆయన చేతన కాడికి పోరాడి పర్మిషన్లు అడవి శాఖ పర్మిషన్ కానీ కొన్ని 1-2 పర్మిషన్లు తీసుకొచ్చినా అన్నారు. ఈయన ఉంటే ఏమన్నా ఇద్దేమోనని మా ఆశ కానీ మరి అది నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ అటు జోలకండి బెమ్మారెడ్డి గారు ఆయన గెలిచి వీళ్ళిద్దరు సారథ్యంలోనే ఏమన్నా వస్తుందని ఆశ ముందు మెయిన్. ఏంటంటే నమ్మకంగా గట్టిగా చెబుతాను. శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఇంకొక మాట కూడా అంటున్నారు, ఒక 500 కోట్లు నేను ఇంకొకరు కలిసి 500 కోట్లు పెట్టాను సరే, 1000 కోట్లు పెట్టాను సరే, ముందు ఒక తాగునీటికైనా మేము నీళ్ళు ఇస్తాము అని అంటున్నారు. కాబట్టి మా ఆశ అది, అంతేగాని ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు. ఇప్పుడు పోయినసారి కూడా ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ కోడ్ బడదనంగా తీసుకొచ్చి ఏదో కొబ్బరికాయలు కొట్టి ఏదో చేశారు. అది నామకే వస్తుంది, అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి తెలుసు అది అయ్యేది కాదు అని. ఏదైనా ఆశ ఏం లేదు. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం వస్తే శ్రీకృష్ణదేవరాయలు గెలిచి పైన అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తాడేమో అని ఆశ, చిన్న ఆశ, అంతేగాని గెలిపించుకోవాలని నమ్మకంతో ఉన్నాం. అది మెయిన్ మాకు కావాల్సింది కూడా అది. మాకు ఎవరైనా సరే మాకు వరకపుడి చాలా చేస్తే చాలు. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు బాబు సార్. బాబు, ఏం చేస్తుంటారు మీరు? పొలం పని అండి. పొలం పని అంటున్నారు. మరి ఇక్కడ నీళ్ళ సమస్య చాలా బాగుంది, మరి ఎట్లా? ఇక్కడ అంటే నాకు ఎద్దుల వ్యవసాయం ఉందండి. ఇలాంటి రైతులకే అరకలు తోలుతా. ఒక 4 సంవత్సరాల నుంచి అరకలు కూడా సరిగ్గా లేవు. అది కాక అది వరకు ఊళ్ళో రైతులు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి. ఇప్పుడు వర్షాలు లేవు, నీళ్ళు లేవు, రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు డబ్బులకి. నేనైతే వడ్డీకి 4-5 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని గడ్డి వేసుకొని మేపుకుంటున్నా ఎద్దులకి. నేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక్కడ. నీళ్ళు ఉంటే కొంచెం మంచిగా పొలాలు వచ్చేవి, పొలాలు ఉంటే మీకు కూడా అంతే మంచిగా జరిగేది. ఇక్కడ ఏంటంటే మా ఎస్సీల వరకు ఊరి మీద బేస్ అయి ఉంటాం మేము. అంతే, అవును. ఏంటంటే ఊళ్ళో రైతులు మమ్మల్ని చూస్తే మేము ఒక రేంజ్లో ఉంటాం. ఇక్కడ ఏంటంటే నేల కొరత బాగుందండి ఇక్కడ. అది పరిస్థితి. అంటే గత 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే నేను చేసేస్తానని అన్నారు కదా, మరి ఏమన్నా ఎందుకు చేయలేకపోయారు అనుకుంటున్నారు? మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచారండి. అవును. అయితే 2019 వరకపుడిచాల 4 సార్లు గెలిచారా? మీరు గెలిపించుకున్నారు ఇక్కడ ప్రజలు? అంటే ఇక్కడ ప్రజలంటే ఒక్కసారి మేము గెలిపించాం, తర్వాత విషయంలో కనిపించేది వాస్తవంగా. మన 2014, 2019 మేము టీడీపీకే ఓటేసాం. ఎందుకంటే ఆయన మాటలు మేము నమ్మం. ఇక్కడ గ్రామస్తులు కూడా, మా రైతులు కూడా నమ్మరు, వాళ్ళతో పాటు మేము కూడా నమ్మం. అది మొన్నేదో ఇక్కడ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కట్టాడు, ఏదో శంకుస్థాపన కూడా ఏదో చేసినట్టున్నారు. నేను కూడా చేస్తా సార్, నేను కూడా 100 హామీలు చెప్తాను మా రైతులకు కూడా, మాట ఇస్తా, చెయ్యొద్దు నేను కూడా. సో ఈ 5 ఏళ్ళు అయితే వీళ్ళు చేసింది ఏం లేదా? మరి ఏం లేదు. ఓన్లీ అకౌంట్లలో డబ్బులు వేయడమే కొంతమందికి. అకౌంట్లలో డబ్బులు వేస్తే మాకు 13,000 వేసారు సార్. మేము 5గురు ఉంటాం ఇంట్లో. 5గురు ఉంటే అన్నట్టు అది వరకు టీడీపీ గవర్నమెంట్లో 5 కేజీల డబ్బా 470 రూపాయలు, అదే ఇప్పుడు 650 రూపాయలు. ఇప్పుడు ఉప్పుకి, పప్పుకి, వాటికి, నీటికనే అది వరకు 3,000 అయితే మాకు 40 రోజులు సరుకులు వచ్చాయి. అదే 3,000కి 10 రోజులకు కూడా రాట్లా సరుకులు. ఖర్చులు బాగా పెరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక
40% రేట్లు పెరిగినాయి అవును, ప్రతిదానికి కూడా. ట్యాక్సులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అవును, చాలా ఇబ్బందిగా ఉంది. ఈసారి ఏదైనా మేము బ్రహ్మారెడ్డి గారికి, లావకృష్ణదేవరాయ గారికి ఓటేస్తాం, మా నాయకుడిని గెలిపించుకుంటాం. అది ముఖ్యంగా మా యువ నాయకులు కురి శివారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది లేదు.